శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పుణ్యతిథులను వారాలను గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మంగళగౌరి వ్రతాలు అందరూ చేసుకోవచ్చు. కానీ వ్రతం చేసే ఆనవాయితీ ఉన్నవాళ్ళు వారి ఇంటి ఆనవాయితీని బట్టి వ్రతం చేసుకోవాలి. వాళ్ళని చూసి మళ్ళీ అందరూ చేసుకోకూడదు. వాళ్ళకి వంశాచారంగా పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం ఉన్నవాళ్ళు ఆ ఆచారాలను బట్టి చేసుకుంటారు. అదే అందరూ ఏం చేసుకోవాలి? మంగళవారం రోజు తలారా స్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని అందంగా అలంకరించుకొని సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవుల్లా లేదా మంగళగౌరీ దేవిలాగా కళకళలాడుతూ మిమ్మల్ని మీరే సాక్షాత్తు అమ్మవారిలా తయారు చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే నేనే సర్వం అని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే అని కూడా ఆర్యోక్తి. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే గౌరీదేవిని పసుపుతో సిద్ధం చేసుకొని అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి శనగలు, వడపప్పు, పానకం, చలిమిడి లాంటి నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి మీ యథాశక్తి అష్టోత్తరం చేసుకుంటారా, లేకపోతే ఏదైనా స్తోత్ర పారాయణ చేసుకుంటారా. ఇంకా విశేషంగా గౌరీ పంచాక్షరి అని అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఈ మంత్రం గురువుల ద్వారానే తీసుకోవాలి. ఎవరివ్వాలి? పూర్ణోపాసన చేసిన గురువుల ద్వారానే ఆ మంత్రాలు మనం తీసుకోవాలి. ఆ మంత్రం పొంది గౌరీ మంత్రాన్ని జపించడం ద్వారా కూడా సౌభాగ్యం, సౌమంగళ్యం లభిస్తుంది. కనుక అందరూ తప్పనిసరిగా చేసుకోవచ్చు. మళ్ళా పూర్వసువాసులం మేం చేసుకోవచ్చా అమ్మ అని మళ్ళీ అడుగుతారు. చక్కగా చేసుకోండి అమ్మ, అమ్మవారిని పూజించడానికి అర్హతలంటూ ఏమీ లేవు. కానీ లేనిపోని ఆడంబరాలకి, లేనిపోని అతివేషాలకు పోకుండా భక్తి, శ్రద్ధ ప్రధానంగా చేసుకుని మీకు ఉన్న దానితోనే అమ్మని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందండి. మరి ఇలాగే వరలక్ష్మి వ్రతానికి వెళ్తాం. వరలక్ష్మి వ్రతానికి అందరూ కలశాలు అలంకరించడాలు, ఎక్కడెక్కడో ఇటొక కాలు ముక్క, ఇదొక చెయ్యి ముక్క అంటూ రకరకాల ముక్కల్ని తెచ్చి అమ్మవారి రూపం చేసి వీడియోలలో ప్రత్యేకంగా చూపించుకోవడం కోసం మనం చేస్తే అది మహా అపరాధం అవుతుంది. ఈ పోయిన నెలలో అంటే జూలై 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మన గోశాల ఆశ్రమంలో అష్టోత్తర శతచండీ, అష్టోత్తర శతరుద్ర హోమాలు జరిగాయి. అప్పుడు నాకు ఇక్కడ శివలింగం నా గురుదేవులు శ్రీ సంత సదానందగిరి బాబా వారు మరకత లింగాన్ని అందచేశారు. వారి మహాప్రసాదం నాకు శివలింగం ఉంది. మరి ఏం కావాలి? దేవీ విగ్రహం కూడా ఉంది. అయితే ఎప్పటి నుంచో నాతో ఉన్న శ్రీ దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఒక 9 అంగుళాలు 11 అంగుళాల లోపు ఉంటుంది. కానీ నాకేమనిపించింది అంటే అంత భారీగా పూజ చేస్తున్నప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు, అది అంతా ముందే తెలుసు కనుక అమ్మవారి విగ్రహం ఉండాలి అనిపించింది. కానీ అందరూ అన్నారు పిఓపితో చేయిద్దామన్నారు. పిఓపితో విగ్రహాలు చేయిస్తే ప్రకృతికి వ్యతిరేకంగా చేసినట్లు, అంటే మనకు దైవ అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం లభించదు. కనుక అది పూర్తిగా నో. అలాగే ఇలా అక్కడే అలంకరణలకి ఇస్తారు నవరాత్రులలో, ఆ బొమ్మలు తెద్దామా? లేదు. కాళ్ళు ఒక చోట, కీళ్ళు ఒక చోట అంటూ రకరకాల భిన్నమైన అవయవాలతో అమ్మవారిని పెట్టి తర్వాత విడతీసేస్తారు. అది కూడా మహా అపరాధం. అది కూడా నాకు వద్దు. మరి ఏం చేద్దామమ్మా? కొంచెం ఖర్చు అయినా సరే చక్కగా పంచలోహాలతో విగ్రహం చేయించుకున్నాం. అర్థమైందా? పంచలోహాలతో విగ్రహం చేయించుకున్నాం. ఓకేనా? అలా మీరు కూడా చేయించుకోమని నేను చెప్పట్లేదు. కానీ కలశాలకు రకరకాల కాళ్ళు, చేతులు, ముక్కులు అవి ఇవి పెట్టి అవి ఎక్కడికక్కడ విడదీసేలాంటి పూజలు దయచేసి చెయ్యకండి. పూర్ణ కలశం పెట్టుకోండి. రాగి చెంబు, ఇత్తడి చెంబు, వెండి చెంబు, బంగారపు చెంబు, అది ఏదైనా మన శక్తి మీర పూర్ణ కలశం పెట్టుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి అక్కడ అమ్మవారిని కొబ్బరికాయకే పైన జాకెట్టు ముక్క పూలతో అలంకరణలు చేసి ఆమె మనకు వరలక్ష్మీదేవిగా మహాతల్లిగా ఆరాధన చేసుకోండి. అంతేకాని లేనిపోని ఆడంబరాలను అలంకరణలను చేసి ఇంట్లోకి వ్యతిరేక శక్తులని ఆహ్వానించకండి.
చక్కగా అమ్మవారి కలశం పెట్టుకోండి. మీ ఆచారం అంటే కొంతమంది నన్ను అడుగుతారు, అమ్మ మా ఇంట్లో పెట్టుకోరు, మేము పెట్టుకునేమా అంటారు. ఇప్పుడు పెట్టుకుంటారు, బాగానే ఉంది. మీ తరువాత ఆ కలశాన్ని మీ ఇంట్లో వంశాచారంగా కొనసాగించే వాళ్ళు ఉన్నారు అని మీకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం లేకపోతే దయచేసి కలశాలు పెట్టుకోకండి. ఇది నేను గట్టిగానే చెప్తాను, ఆచరించి ఆనందంగా ఉండండి. ఓకేనా? పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, ముందింటోళ్ళని చూసి మనం పోల్చుకొని అవే పనులు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళల్లో లేనిది మనలో ఉందేమో చూడండి. ఏంటది? వినయం, విధేయత, భక్తి, శ్రద్ధ, సద్గుణం. ఇవి మనలో అత్యధికంగా ఉన్నాయేమో. ఈ గుణాలనే దైవీ సంపదలు అంటారు. ఈ దైవీ లక్షణాలనే అమ్మవారు ఇష్టపడతారు. వీటికే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. కనుక ఈ విధానంలో వరలక్ష్మి వ్రతం ఏ శుక్రవారం చేసుకోవచ్చమ్మా? ఎవరికి ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోండి. అంతేకాని వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదు కదా, ఏం కాదు, మరు శుక్రవారం చేయండి. ఇవి కూడా కుదరకపోతే చక్కగా పౌర్ణమి రోజు కూడా చేసుకోండి. ఓకేనా? ఇవి విషయాలు. తర్వాత సోమవారాలు, శ్రావణ సోమవారాల రోజు శివుణ్ణి ఆరాధించడం ఎంతో విశిష్టతం. అయితే ఎలా ఆరాధించుకోవాలి శ్రావణ సోమవారాల్లో? ప్రాతకాలంలో స్నానాధికాలు పూజ చేసుకుని ఉదయాన్నే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు. దేవాలయాలకు వెళ్ళి ఏకరుద్రం లేదా ఏకాదశ రుద్రం ఇలా ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. లేదు ఇళ్లల్లోనే ఇప్పుడు లింగాలు ఉన్న వాళ్ళు ఎందరో ఉంటున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే ఆవు పాలతోటి, పిండి పాలతో లేకపోతే పిండి పాలతోటి, ఇంకా కాకపోతే మన చక్కగా పలరసాలు, కొబ్బరి నీళ్ళు, మంచి జలములతో శివుడికి అభిషేకం చేసి ఆయనకి బిల్వదళాలు, జమ్మి అంటే సెమీ పత్రాలు, ఇలా జిల్లేడు పూలతో శ్రావణ సోమవారాలు పూజించడం ద్వారా శివుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా శ్రావణ శనివారాలు మహా అద్భుతం. ఇందులో వెంకటేశ్వర స్వామిని పూజించడం విశేషం. ప్రతి శనివారం విష్ణువుని ఆరాధించండి. మన కులదైవమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కలి దోషాలు తొలగిపోయి, శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోయి ఎంతో సుఖమైన, సౌభాగ్యమైన, సంపదపూరితమైన జీవితాలలో ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇలా శ్రావణ శనివారాల్ని కూడా జరుపుకోండి. ఇంకా శ్రావణ మాసంలో కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమిని కూడా శ్రీకృష్ణుని పూజతో తరించండి. 1000 చేశామా, 110 చేశామా, నైవేద్యాలు అవే అక్కర్లేదు. ఆయనకు ప్రేమతో పెడితే అంతటి వెన్నపూస, ఇంతటి పాలు పెరుగు కూడా చాలు. అర్థమైందా? అంతేకాని పోటీలు పడకండి, భక్తితో చేయడానికి సిద్ధపడండి. కృష్ణాష్టమిని జరుపుకోండి. శ్రావణ పూర్ణిమ రోజు హయగ్రీవుని ఆరాధించండి. అలా హయగ్రీవుని ఆరాధించడం ద్వారా గురువు అనుగ్రహం లభిస్తుంది. ఆయన ఏమంటాం? జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మన అందరం శ్రీ విద్య లలితా సహస్రనామం అంటూ పరిగెడుతూ ఉన్నామే. వీటన్నింటికీ ఆధారమైన గురువు శ్రీ హయగ్రీవుల వారు. కనుక శ్రావణ పౌర్ణమి రోజు వారిని పూజించడం ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. ఎంతో అద్భుతమైన ఆనందపూరితమైన జన్మ మనకు, జీవితం మనకు లభిస్తుంది. ఇంకా శ్రావణ మాసంలో ఇంకా పూర్తిగా అద్భుతంగా చేసుకోదగిన రోజు ఇది ప్రదోష సమయ పూజ అంటే త్రయోదశి రోజు సాయంత్రం పగలంతా శక్తానుసారం ఉపవాసం చేసి సాయంత్రం ప్రదోష వేళలో శివార్చనలు, శివునికి అభిషేకాలు చేయడం ద్వారా శివుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శ్రావణమాస అమావాస్య కూడా ఎంతో విశిష్టమైనదే. ఆ రోజు అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొంది సుఖంగా జీవించండి. అన్నింటికీ మూలం, అన్నింటికీ ప్రధానం ఏం చెప్తున్నాను? మనం పెట్టే రకరకాల అలంకరణలు, మనం పెట్టే పిచ్చి నగలు, మనం వేసే పిచ్చి వేషాలు కాదు. అక్కడ ప్రధానంగా కావలసింది ఈరోజు నేను ఈ వ్రతం ఈ సంకల్పార్థమై చేస్తున్నానని సంకల్పం చెప్పుకుని భక్తి, శ్రద్ధ, వినయం, ప్రేమ, దయ, క్షమతో చేస్తే అదే మనకు అమ్మవారి నుంచి ఆశీస్సులకు ఆధారం అవుతుంది. శ్రీమాత్రే నమః.